జిల్లాలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సు టైర్ కింద చిక్కుకొని ప్రాణాలు విడిచింది. ఎస్కోట నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న పిల్లల్ని సేఫ్గా బయటకు తీశారు స్థానికులు. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఎస్కోట నుంచి ఆనందపురం వెళ్లే రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. పిల్లలు తింటే బండి తిరిగేసి వచ్చు. పిల్లలు పాస్ ఎత్తండి, పిల్లలు పాస్ ఎత్తండి, పిల్లలు తింటండి పాస్గా, పిల్లలు పాస్గా తింటండి. లాగు రైట్. విశాఖ జిల్లాలో ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఈ ప్రమాదంలో పిల్లలు ఎవరికి ఎటువంటి అపాయం కలగలేదు. కానీ ఒక మహిళ బస్సు టైర్ కింద పడి చనిపోయింది. అయితే పొలాల్లోకి తీసుకెళ్లింది స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగమే కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఆటోని ఓవర్టేక్ చేయబోయి బస్సు అదుపు తప్పింది, పంట పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అయితే పక్కనే ఉన్న స్థానికులు వెంటనే గ్రహించి పిల్లల్ని స్కూల్ బస్సులోంచి వేగంగా పిల్లల్ని బయటకు తీయడంతో ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. బస్సు ముందుకి పొలాల్లోకి దూసుకుపోయి సగం లోతు వరకు ముందు లోపల భాగం మొత్తం పంట కాలువలోకి దూసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది గాయాలు కాలేదు. ఒక మహిళ మాత్రం చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా, అసలు ఈ బస్సు ప్రమాదానికి తప్పిదం ఎవరిది అనే దానిపై అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్. ఎస్కోట్ నుంచి ఆనందపురం వస్తున్న రామన్ విహార్ స్కూల్ బస్సుకు ఒక్కసారిగా బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించిపోయి ఒక్కసారిగా పంట పొలాల్లోకి దూసుకు వెళ్లడంతో అక్కడ ఒక మహిళ చక్రాల కింద నలిగి శ్వాస విడిచడం జరిగింది. అయితే ఆ మహిళని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దాదాపుగా అక్కడ ఉన్న స్థానికులంతా కలిసి కూడా ఆ బస్సు చక్రాల కింద పడిన ఆమెను రక్షించేందుకు అలిపెరిగిన పోరాటం చేశారు. ఆ బస్సునంతా కూడా ఏదైతే ఆ దూసుకు వెళ్ళిపోయిందో ఆ పొలాల్లోకి దూసుకు వెళ్ళినంటే దాన్ని బయటకు తీసేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె తుది శ్వాస విడిచింది. అయితే ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అప్పటి వరకు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, అరుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె చనిపోయింది. మరొక వైపు పిల్లలంతా కూడా క్షేమంగా బయటపడ్డారు. అక్కడ ఉన్న స్థానికులంతా కూడా పిల్లలను రక్షించారు. ఆ సమయంలో దాదాపుగా 20 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వెంటనే హుటాహుటిన ఆ బస్సు ఎప్పుడైతే ప్రమాదానికి గురైందో వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా హుటాహుటిన బస్సు దగ్గరకు చేరుకున్నారు. వెంటనే ఆ పిల్లలందరినీ కూడా బయటకు తీసి రక్షించారు. అయితే ప్రస్తుతానికి పిల్లలకి ఎటువంటి ప్రాణం అపాయం లేనప్పటికీ అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఆ మహిళ మాత్రం మృతి చెందింది. ప్రస్తుతానికి బస్ డ్రైవర్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ జార్జ్, థ్యాంక్ యూ.